స్వచ్ఛమైన నాణ్యమైన గౌదర్పార్ పూజా ఉత్పత్తులు www.gaudarpar.com ద్వారా ఆన్లైన్ లో ఆర్డర్ చేయండి. మీ ఇంటిని దేవాలయంగా మార్చుకోండి. అయితే ఏమైంది, కాసేపటి వీడు ఏం చేస్తాడు, లోపల ఆ నూతిలో నుంచుని ఉన్నాడు. ఆ ఇంటి ఓనర్ వచ్చాడు. తలవాకిలి తాళం తీసుండేసరికి నిర్ఘాంతపోయాడు, ఏమిట్రా తాళం తీస్తుంది అని లోపలికి వచ్చాడు. సరే పనివాడినేమో వేడి నీళ్ళు పెట్టమన్నాడు. వేడి నీళ్ళు పెట్టమంటే పనివాడు ఏం చేశాడు, లోపలికి వచ్చి నూతిలో చేదేసి బకెట్ నీళ్ళు దవరదామని చేదేశాడు. వెయ్యగానే వీడు పట్టేసుకున్నాడు లోపల. పట్టుకునేసరికి వాడు కంగారు పడి, అయ్యో ఎవరో పట్టేసుకుంటున్నారండి, అసలు నూతుల నుంచి చేద యువతలకు రావట్లేదు, మీరు రండి అని కేకేసుకొచ్చాడు. తీరా చూస్తే నూతిలో పడి ఉన్నాడు. ఇంటి ఓనర్ కొళ్ళు మండిపోయింది, ఎవడరా నువ్వు, నా నూతిలో చేరో దొంగ విధవా అని అడిచాడు. ఇదేమిటి, ఇది ఏ ఊరు అని అడిగాడు. వీడు తెలివి, ఏ ఊరు ఏమిట్రా, మా ఊరే అన్నాడు ఆయన. బాగ్దాద్ నగరం. బాగ్దాదా, నేను ఈజిప్ట్లో నైల్ నదిలో మునిగానండి అని చెప్పాడనమాట. నైల్ నదిలో స్నానం చేయడానికి దిగాను, పెద్ద సుడిగుండంలో పడ్డాను, ఇక్కడ తేలానమాట. బాగ్దాద్ నగరమా, మీ పేరేమిటండి అన్నాడు. అనగానే ఈయన ఓరిని, అక్కడ మునిగిన వాడు ఇక్కడ చేయలేడా, ఎంత బాగుంది అని చాదేసి వాడిని పైకి లాగారు. పొడి బట్టలు ఇచ్చారు. బట్టలు ఇచ్చారు. సరే అక్కడి నుంచి ఏమైంది, ఈ లోపల అక్కడ ఏమైంది, అబ్దుల్లా ఉన్నాడు కదా, ఈ కుర్రాడు వాడి ఇంట్లో ఉన్నాడు. ఆయనకి వీడి ఇంట్లో కనబడపోయేసరికి ఆయనకి టెన్షన్ పుట్టింది. ఏమిటి వీడు ఇంకా రాలేదు, అర్ధరాత్రి అయిపోతుంది, వీడు ఎక్కడికి వెళ్ళిపోయాడు, ఏం చేసేస్తున్నాడో వీడు అని ఆయన ఏం ప్లాన్ మీద తెచ్చాడు, దిలైలాని జీనాబ్కి బుద్ధి చెప్పడానికి తెచ్చాడు. వీడిపోయి ఎక్కడైనా ఇరుక్కున్నాడేమో ఏ దొంగతనంలోనని ఆయన భయంగా ఉంది. తీరా ఏం చేశాడు, హసన్ కూడా వచ్చాడు. వచ్చేసరికల్లా ఇద్దరు ఆలోచించుకుంటున్నారనమాట, ఏమయ్యాడు కుర్రాడని. వీడిపోయి పైకి లేచి పొడి బట్టలు కట్టుకుని వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఇచ్చారు ఇంకో జత బట్టలు, తన బట్టలు అక్కడ పారేసి వాళ్ళు ఏదో తిండి పెడితే తిని మెల్లిగా అబ్దుల్లా గారు ఏ సందులు బోడు సందులు తిప్పింది. వీడికి ఆ ఊరేం తెలుసు, వాడు బాగుందా, ఊరు తెలియదు వాడికి, వాడు అప్పుడే కదా వచ్చాడు. ఆ సందు ఈ సందు మొత్తాన్ని వెతుకుంటూ ఎలా ఆగోలాగా అబ్దుల్లా వాళ్ళ ఇంటికి చేరాడు. చేరేసరికి తలుపు కొట్టేసరికి వాళ్ళు తెల్లబోయారు. ఏమిట్రా అంటే ఇలా జరిగిందన్నాడు. జరిగిందనేసరికి హసన్ పక్కపక్క నవ్వాడు. ఖచ్చితంగా ఈ ఊళ్ళో ఇంత పని చేయగలిగిందంటే అది దిలైలా కూతురే, ఇంకోళ్ళ వల్ల కాదు. గెస్ చేసేసారు. ఏరా ఆ పిల్ల దొరికితే ఏం చేస్తానంటే పెళ్లి చేసుకుంటానండి అన్నాడు వీడు. వీడు ఇంత చేసినా పెళ్లి చేసుకుంటావురా అంటే ఏం చేసినా చేసుకుంటానండి, ఎంత అందగత్తో అన్నాడు. అనేసరికల్లా ఈయన అన్నాడు, హసన్ బాగుందిరా, నువ్వు అందగాడివే, మీ ఇద్దరికి జోడు సరిపోతుంది. సరే ఇప్పుడు ఏం చేయాలంటే ప్లాను, ఈ అబ్దుల్లా అడిగాడు అనమాట, నువ్వు మా వాడికి సహాయం చెయ్యి, నేను దిలైలా మీదే పగ తీర్చుకోవాలి. ఓహో, వీడికేమో ఆ పిల్ల నచ్చింది కాబట్టి వీడికి పెళ్లి చేయాలి, ఏం చేస్తావో చేయమన్నాడు. హసన్ ఏం చెప్పాడంటే వీడికి చెవిలో ఒక ఐడియా చెప్పాడు. వీడు 2-3 రోజులు చక్కగా కులాసాగా అటు ఇటు తిరిగి చుట్టుపక్కల దారులు సందులు దిలైలా ఇంటి దారి ఏ పక్క నుంచి అయినా అబ్దుల్లా ఇంటికి ఎలా వచ్చేయాలి అన్నీ చూసుకున్నాడు. చూసుకుని ఒకరోజు ఒక బానిస వేషం వేసుకున్నాడు, నీగ్రో బానిస వేషం వేసుకున్నాడు. బట్టలు కూడా అలాంటివే వేసుకుని కాసిన డబ్బులు భంగు చేత్తో పుచ్చుకొని అటువైపు వెళ్ళాడు. వెళ్తే దిలైలా ఇంట్లో ఒక వంటవాడు ఉన్నాడు. ఆవిడికి 40 మంది బానిసలు ఉన్నారు కదా, ఒక వంటవాడు. అతను ఏం చేశాడు, ఈ సరిగ్గా సామాన్లు ఏవో కొనుక్కోవడానికి వచ్చాడు. వాడని వీడికి తెలుసు మన పాదరసానికి. సరే ఏం చేశాడు, హబ్బా పలకరించాడు, అబ్బా భయ్యా ఎంతకాలం అయిందో మన వాళ్ళని చూసి, మొత్తానికి మన వాడికి దొరికావు, దా ఈ పక్కనే పానశాల ఉంది, ఇద్దరం కలిసి తాగుతూ కబుర్లు చెప్పుకుందాం అని తీసుకుపోయాడు. ఆ వంట అతను అన్నాడు, నాకంత తీరిక ఎక్కడుందయ్యా బాబు, 40-50 మందికి వంట చేయాలి, తీరిక లేదు, సామాన్ల కోసం వచ్చా, నువ్వు పని చేయి, నువ్వు నాతో వచ్చేయి, చక్కగా వంట చేసి పెడతా, మేము ఎలాగో వంట చేసుకుంటాం కదా, తిందు కానీ అక్కడే తాగుతూ కబుర్లు చెప్పుకుందాం అని చెప్పి వాడిని తన ఇంటికి తీసుకెళ్ళాడు. ఎవరింటికి, దిలైలా ఇంటికి, దివాణంలోకి తీసుకుపోయాడు. ఆ దివాణంలో 40 మంది బానిసలు, 40 కుక్కలు, ఇంకా ఎవరో పని వాళ్ళు, గందరగోళంగా ఉంటుంది. అందులో ఈ కొత్తగా వచ్చిన వాడెవడో ఎవరికీ అసలేదు. దిలైలా ఆవిడ పని మీద ఆవిడ ఉంది. సరే వీడు ఏం చేశాడు, ఇది పొద్దున్న 11 గంటల వేళ సామాన్లకు వచ్చింది. మధ్యాహ్నానికి వంట అయింది, కబుర్లు చెప్పుకున్నారు. సాయంకాలపు వంట, సాయంత్రపు వంట ఏంటంటే మధ్యాహ్నం వంట లైట్గా చేసి సాయంత్రం వంట ఎక్కువ చేసుకుంటారు. తాగడానికి ద్రాక్ష సారా కూడా ఇస్తారు అందరికీ. ఈ వంటవాడు వంట అందించి వాళ్ళకి సామాన్లు సర్దించే లోపల ఏం చేశాడంటే వాళ్ళు తాగే సారాలో భంగు కలిపేశాడు, కుక్కలకు పోసే పాలల్లో కూడా భంగు కలిపేశాడు. రాత్రి 8:30-9 అయ్యేసరికి అన్నాలు తిని చక్కగా తిళ్ళు తిని సారా పుచ్చుకున్న వాళ్ళందరూ సమస్తమైన వాళ్ళు తాగుతారు. ఆ దేశాలు అట్లాంటివి, అందులో ఆడమగ పిల్ల మేక తేడా ఏం లేదు. ఆడవాళ్ళిద్దరూ పనిచేసే ఆడంగులు, ఈ 40 మంది బానిసలు, కుక్కలు,
సమస్తమైన వాళ్ళు వంటవాడితో సహా పడుకున్నారు. సరే ఇతను ఏం చేశాడు, చక్కగా పైకి వెళ్ళి ఇల్లంతా వెతికి దిలేలా పెట్టుకున్నది బంగారపు టోపీ, దాని మీద ఉన్న వెండి పావురం బొమ్మ దాంతో సహా అది. తర్వాత ఏమో ఈ మొత్తం మా సామాన్లన్నీ ఏమన్నారు, ఈ మన పావురాల టపా సామాన్లు, పావురాలన్నిటినీ ఒక పంజరంలో పెట్టుకుని పట్టుకెళ్ళిపోయాడు. వెళ్తూ అక్కడ రాసి పెట్టాడు, ఈ గొప్ప పని చేసిన వాడు కైరో నగరం నుంచి వచ్చిన గజ దొంగ పాదరసం అలీ తప్ప మరొకడు కాదు అని. తెల్లవారిని నిద్రలేచి చూసుకుంటే ఏం పోయినాయంటే పావురాలు లేవు. టపాకి పెట్టవలసిన రకరకాల సామాగ్రి ఉంటుంది, అవి లేవు. ఈవిడ టోపీ అదే ఆవిడ అధికారిక గుర్తు, బంగారపు టోపీ. ఇంకేం చేస్తారు, ఈవిడ ఏమనుకుందంటే ఖచ్చితంగా వీడు వాడే, ఆ పాదరసం నేను చూసిన కుర్రాడే, ఇది కూతురు నూతులో దింపిన వాడే గుర్తించింది. వాడు తెలిసిపోయింది ఆవిడకి. అక్కడి నుంచి అబ్దుల్లా ఇంట్లో ఉంటాడని అబ్దుల్లా వాళ్ళ ఇంటికి వెళ్ళేసరికల్లా అక్కడ కూర్చున్న అబ్దుల్లా హసన్ ఇద్దరు రండి రండి దిలైలా మీకోసం ఎదురు చూస్తున్నాం, మాతో పాటు మీరు కూడా భోజనం చేయండి అని పిలిచారు. మర్యాద ఇచ్చారు ఆవిడకి. తీరా చూస్తే వాళ్ళ ఎదురుగుండా ఉన్న పళ్ళేల్లో ఉన్నది పావురాయి మాంసం. ఆవిడకి గుండె గుభేలు మంది. ఎంత చేసినా ఇంత చేయకూడదు కదా, నా మీద పగ తీర్చుకోవాలంటే ఖలీఫా వస్తువుని ఇలా భోజనం చేయొచ్చా మనం? దొంగలకు కూడా ఒక న్యాయం ఉండాలి, ఎంత దొంగ అయినా ఒక నీతి ఉండాలి కదా అనేసరికి హసన్ వెంటనే ఆవిడ అనునయించాడు. ఖలీఫా సామాన్లన్నీ ప్రశాంతంగా ఉన్నాయి, ఏమీ ఇబ్బంది లేదు, ఇది మేము వేరే చోట నుంచి తెప్పించాం, మిమ్మల్ని భయపెట్టడానికి చేసిన పనే కానీ ఇవి కాదు, మీ పావురాలు సేఫ్గా ఉన్నాయి అని ఆ పాదరసాన్ని పిలిచి పరిచయం చేశారు. సరే సర్దుకున్నారు అంతా. ఆ పాదరసాన్ని పిలిచి ఈ అబ్బాయికి మీ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని మీ పిల్లని వీడికి ఇచ్చి పెళ్లి చేయండి అని అడిగారు. ఆవిడంది అయ్యా నా చేతిలో ఉంటే మహత్తరంగా చేద్దును, కానీ నా చేతిలో లేదు. నా భర్త మా పిల్ల పుట్టినప్పుడే నా పిల్ల పెళ్లి బాధ్యత నా పెద్ద అన్నయ్యకి అప్పచెప్పాడు. జురేక్ అతని పేరు, పరమ దొంగ పూర్వకాలంలో. మీకు తెలుసు కదా వాడు ఎంత దొంగ, ఎందుకంటే వీళ్ళు దొంగలే, అదే కదా, వాడు తెలియకుండా ఉండడు వీళ్ళకి. అతందే పూచి, ఆయన ఏదంటే అదే, ఆయన ఒప్పించుకుని పిల్లని పెళ్లి చేసుకోవచ్చు. మా పిల్ల పెళ్లి నా పూచి కాదు, చిన్నప్పుడు అప్పచెప్పేసాం, అలాగే ఉంది, పిల్ల నాతో ఉంటుంది కానీ పూచి మాత్రం అయిందే, కాబట్టి ఆ జూరెక్కిని కనుక్కోవాలి అనేసరికల్లా సరేనన్నాడు. ఈ జురేక్ అనేవాడు సామాన్యుడు కాదు, వాడికి బోలంతుంది చరిత్ర. ఈ దిలైలా ఎలా ఖతర్నాకు, ఈవిడికంటే ఎక్కువ వాళ్ళ అన్నయ్య. ఇక్కడి నుంచి మనకి ముసల్దమ్మ గారి కథ కనపడదు, దిలైలా కథ కనిపించదు, పాదరసం చేసిన కథే కనిపిస్తుంది అనమాట. ఈ చివరి 2 భాగాలు పాదరసం కథే. సరే ఆవిడ ఏం చేసింది, తన వెండి టోపీ బంగారు టోపీ అవి పుచ్చుకుని వెళ్ళిపోయింది. జీనాబ్కి చెప్పింది వాడిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడు, మీ మావయ్య దగ్గరికి వెళ్ళాడు, మావయ్య నొప్పించుకొస్తాడు అని. మావయ్య ఆ జురేక్ అనేవాడు పరమ దొంగ, వాడికి మీద ఒక్క చోట కూడా అభియోగం ప్రూవ్ అవ్వల. ఇంట్లో కూర్చొని దొంగతనం చేయించగలడు, చాలా తెలివైన వాడు. వాడంత తెలివైన వాడు కావటం వల్లే వాడి చెల్లెలు దిలేలాక అంత తెలివింది. ఈవిడ అలాగే చేసేది కదా, ఆనుపాను లేకుండా. అయితే ఏం చేస్తున్నాడు, పెద్దవాడైపోయాడు అతను. చేపల వ్యాపారం చేస్తున్నాడు, వేయించిన చేపలు వేయించి అమ్మేస్తాడు, అతని బిజినెస్ అదే. అయితే ఈ వ్యాపారంలో పెట్టినప్పుడు కొత్తల్లో జనాలందరూ తన దగ్గరికి రావడానికి షాప్లో ఒక ఇది పెట్టాడు ఆయన, ఒక 1000 నాణేల మూట ఒకటి తగిలిచ్చాడు. ఎవరైనా తీసుకోవచ్చు, ఎవరైనా సరే మీరు తీసుకోగలిగితే ఆ డబ్బులు మీవే, కన్ను కప్పి తీసుకోవాలి అని. ఆ కన్ను ఎవ్వరూ కప్పలేరు. మొదట్లో జనాలు చాలామంది ట్రై చేసి దెబ్బలు తిని చేతులు కాళ్ళు విరగొట్టుకుని తలకాయలు పగలగొట్టించుకున్న వాళ్ళు ఉన్నారు. ఆ 1000 నాణేల మూట అలాగే వేళ్లాడుతూ ఉంటుంది. ప్రతి వాళ్ళు ఆ మూటను చూసే ఆశ కొద్దీ వీడి కొట్టుకొచ్చే వాళ్ళు మొదట్లో, తర్వాత కొట్లో వేయించిన చేపలు అలవాటైపోయి ఆ నాణ్యాల కోసం ఎవరు చుట్టాలి, అందరు దీనికోసమే వస్తారు. తెలివి చూడండి. అదే మరి ఆఫర్లు, అక్కడ పెట్టిన ఆఫర్ ఏంటంటే 1000 నాణేల సంచి ఆఫర్ పెట్టాడు. ఏంటట 1000 నాణేల సంచి ముట్టుకోగానే అది ఇట్లా పట్టుకుని లాగేసరికి షాప్ అంతా డప్పులు మూగేస్తాయి. తెలిసిపోతుంది, వాడు ఏర్పాటు అట్లా చేశాడు. అక్కడి నుంచి బయటకు వచ్చేసి అతను సీసపు గుళ్ళు ఉంటాయి అతని దగ్గర, అదేంటి ఆయన బాల్స్ లాంటివి, ఐరన్ బాల్స్, సీసపు గుండు అంటారు. ఆ గుండు వేసుకొట్టేస్తాడు, గుండు తగిలితే చిన్న దెబ్బ తగలదు, గుండు విసిరేస్తాడనమాట. సరే ఏమైంది, వీడు ఒకరోజు వెళ్ళాడు, డైరెక్ట్గా అడిగాడు, నేను మీ మేనగోడల్ని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను, మరి మీ పిల్లనిచ్చి నాకు పెళ్లి చేయండి అని అడిగాడు. అడిగేసరికి జూరేక్ అన్నాడు,
మా పిల్లకి నువ్వెక్కడ తగుదువి, మామూలు లూకాయి వాడేవాళ్ళకి నేను ఇవ్వను, గట్టివాడికి అయితే ఇస్తా, మా పిల్లకి నువ్వు సరిపోవు, ఆ పిల్ల చాలా గొప్పది, చాలా అద్భుతమైంది, అంత బ్యూటీ అది, ఈ రోడ్డు మీద పోయేవాడికి ఎందుకు ఇస్తాం పొమ్మన్నాడు. అనేసరికి నీ 1000 నాణేలు కాజేస్తే ఇస్తావా అన్నాడు. ట్రై చేయి చూద్దాం. మర్నాడు ఏం చేశాడు వీడు, ఒక కడుపుతో ఉన్న అమ్మాయి వేషం వేసుకుని, నిండు చూలాలు వేషం వేసుకుని వచ్చాడు. వాడికి తెలియదు ఈ డప్పులు మోగుతాయి, సీసపు గుళ్ళు విసురుతాడు, అవి తెలియవు. ఆ జురేకిని మోసం చేయడం కష్టం అని మాత్రమే చెప్పారు హసన్ వాళ్ళు, అందుకంటే చెప్పలా. సరే వీడు ఏం చేశాడు, చేపలు తీసుకున్నాడు, ఈ లోపల నొప్పులు వచ్చినట్టు నటించాడు. అయ్యో ఈ అమ్మాయి నిండు చూలాలి, నొప్పులు వచ్చిందని భార్యను పిలవడానికి లోపలికి వెళ్ళాడు. ఆయన లోపలికి వెళ్ళంగానే వీడేం చేశాడో చటుక్కని ఎగిరి ఆ మూట పట్టుకున్నాడు. మూట పట్టుకున్న మరుక్షణం షాపంతా డమ టప అని సప్పుళ్ళు వచ్చేసినాయి. రావటం ఏంటి, ఆ జురేకు లోపల నుంచి పరిగెత్తుకొచ్చి దొంగ వెదవా నువ్వు వేషం వేసావా అని చెప్పేసి గుండు విసిరి కొట్టాడు. కొట్టేసరికల్లా వీడు పరిగెత్తాడు, తను పట్టుబడిపోయానని పాదరసం పరిగెత్తేశాడు. ఈ గుండు తగిలేసరికల్లా ఢామ్ అని పడ్డాడు. చుట్టుపక్కల జనాలంతా చూసారు, నిండు చూలాలని గుండు పెట్టి కొట్టాడు వీడు అని. లేచి సర్దుకుని వాడు లేచి వెళ్ళిపోయాడు. గట్టిగా తగిలింది దెబ్బ, నడువుకు తగిలేసింది. ఈ చుట్టుపక్కల జనాలంతా చూలాలని కొడతావా, అసలు పుట్టగతులు ఉంటాయా నీకు అని తిట్టిపోశారు. ఇలాంటివి చాలా చూసాం, పోపండి అని వెళ్ళిపోయాడు. ఆ దెబ్బ తగ్గాక కాస్త 4 రోజులు ఆగి మళ్ళీ వచ్చాడు. వాడు ఊరుకోవట్లేదన్నమాట, చెయ్యాలి ఏదో ఒకటి. రెండోసారి ఏం చేశాడు, ఓ బానిస వేషం వేసుకొచ్చాడు, పనివాడి వేషం. మళ్ళీ అది లాగబోయాడు. మళ్ళా డప్పులు మోగినాయి, మళ్ళీ సీసపు గుండు విసిరాడు. ఈసారి వీడు తప్పించుకున్నాడు. ఫస్ట్ టైం దెబ్బ తగిలింది కదా, ఏమైంది అయితే ఎవరో ఒక పెరుగుకుండ ఒకటి మోసుకెళ్తుంటే ఆ పెరుగుకుండకు తగిలింది. కుండ ఢామ్ అని పగిలింది. పెరుగువాడు తిట్టి పోసాడు. ఆ పెరుగంతా ఎగిరి పక్కన కాజీగారు వెళ్తుంటే ఆయన మీదంతా పడింది. చుట్టుపక్కల జనాలందరూ తిట్టారు, ఎంతమందిని కొడతావు, ఎంతమందిని ఇబ్బంది పెడతావు, కాజీగారు నీకు వడ్డిస్తాడు, ఆయన ఏం ఊరుకోడు, ఖలీఫాకి చెప్పి నీ గోడులు ఒడగొట్టిస్తాడు అంటే అది చూస్తానని పోయాడు లోపలికి. గుర్తుపట్టేస్తున్నాడు అనమాట. మళ్ళా ఒక 4 రోజులకి మళ్ళీ వచ్చాడు పాదరసం. మరి వదలటల్లా వాడికి ఆ జీనాబు కావాలి. ఈసారి ఏమైంది, మళ్ళీ సీసపు గుండు విసిరాడు. ఈసారి ఆ రోడ్డు మీద పోతున్న ఒక ముసలమ్మకి తగిలింది. అది ఆమెకు అస్సలు చచ్చిపోయింది. అయ్యో చచ్చిపోయేసరికల్లా మొత్తం ఆ రోడ్డు మీద ఉన్న వాళ్ళంతా వీడి మీద పడ్డారు, ఈ జురేక్ మీద. ఇలా ప్రతివాడికి ఆశ చూపిస్తావు నువ్వు, ఆ వచ్చిన వాడిని ఎలా అంటావు, నువ్వు ఇవి చూపించకూడదు కదా. పైగా సీసపు గుండు పెట్టి కొడతానని వాడికి చెప్పేవా నువ్వు, వాడికి తగలటల్లా ఎవరో ఒకళ్ళు తగులుతోంది అని రాజభట్లు వచ్చేసారు. ఆ డబ్బులు తీస్తావా తీయవా అని అందరూ తెగ తిట్టిపోశారు. ఇంకేం చేస్తాడు ఆయన, గొడవ. అంతకుముందు దెబ్బలు తగిలిన వాళ్ళు మళ్ళీ వచ్చేవాళ్ళు కదా, వీడు పట్టుబదలని విక్రమార్కుడు బాబాయ్ కొడుకు పొట వచ్చేస్తున్నాడు. సరే ఏం చేశాడు, విసుగుబుట్టి మూట కూడా తీసేసి ఇంట్లోనే ఓ చోట పూడ్చిపెట్టుకుంటే వాళ్ళ ఆవిడ అడిగింది, ఏమయ్యా ఈ 1000 నాణేల సంగతి తెమిలింది కదా, ఇక కట్టి ఉంచేది లేదు, పిల్లవాడి పుట్టినరోజు వస్తుంది చిన్నపిల్లాడిది, ఆ చిన్న పిల్లాడు ఉన్నాడు ఆయనకి లేటు వాళ్ళు కాస్త లేటు పెళ్ళిళ్ళు కూడా ఉంటాయి కదా, చిన్న భార్య ఉంది ఆయనకి, పిల్లాడు చిన్నవాడు, పసివాడి పుట్టినరోజు వస్తుంది, పుట్టినరోజు పండగ చేస్తామా ఉంది, ఆయన చూద్దామన్నాడు గట్టిగా. సరే అని చెప్పాల, చూద్దామన్నాడు. సరే ఏమైంది, ఈ జురే వీడికి తెలిసింది పాదరసంకి 1000 తీసేశారు అని. పడుకున్నారు వీళ్ళు. ఒక రోజు రాత్రి వాడేం చేశాడు, జాగ్రత్తగా వీళ్ళ ఇంట్లోకి వచ్చి తవ్వాడు. దొంగలకి కొత్తగా ఎక్కడ ఏవి పెట్టారు, జనాలు అసలు డబ్బులు ఎక్కడ దాస్తారు అవన్నీ తెలిసి ఉంటాయి. అయితే ఈయన పడుకున్నాడు జురేకు. ఆయనకు ఒక కల వచ్చింది, ఏదో పక్షిట తను డబ్బులు పెట్టిన చోట గీరుతున్నట్టుగా కల వచ్చింది. వచ్చేసరికల్లా భార్యకి ఏదో పక్షి గీరుతున్నట్టుంది, చూడవే అని కేకేశాడు. ఆవిడంది, నువ్వు డబ్బులు పాతి పెట్టింది సరేలే, నువ్వు సరైన చోటే పెట్టావు, ఎలాగో మనం కుండలు పెట్టుకుని దాని కిందే కదా పెట్టావు, కాబట్టి ఏం పర్వాలేదులే పడుకోబోయాను. లోపలికి వచ్చిన వీడు పాదరసం కుండలు పెట్టిన దాని పక్కన తవ్వాడు అనేది తెలిసిపోయింది వాడికి. వాడు ఏం చేశాడు, తవ్వేసి తీసేసుకుని ఏం చేశాడు, వీళ్ళ ఇంట్లో నుంచి బయటకు వెళ్ళకుండా పక్క మీద నుంచి ఆ పక్క మీద నుంచి దాటుకుని వెళ్ళిపోయాడు. ఎట్లయితే తీసేసాడు. 1000 తీసుకోవాలి, 1000 మూట. అక్కడి నుంచి ఈయనకి మెలకు వచ్చి ఎందుకు నాకు అట్లా వచ్చిందని చూస్తే డబ్బులు లేవు. అమ్మా వీడే వచ్చాడు, వీడు అబ్దుల్లా ఇంట్లో ఉన్నాడు, అవన్నీ విషయాలు తెలిసిపోయినాయి. చకచక ఏం చేశాడు,
కుర్రాడేమో ఒక మాదిరిగా వెళ్ళాడు. వాడికి ధైర్యంగా తన పని అయిపోయింది కదా, వాడు పారిపోలా, తాపీగా వెళ్ళిపోయాడు. ఈయన ఏం చేశాడు, ఒక్క పరుగున తన ఇంటి నుంచి అబ్దుల్లాకి వెళ్ళే సులువైన మార్గం తెలుసు వాడికి. జురేక్ దొంగ కదా, వీడేమో ఈ ఊరి దొంగ, లోకల్, వాడు లోకల్ కాదు, వాడు నిదానంగా వెళ్తున్నాడు. సరే ఈయన ఏం చేశాడు, చకచకా వెళ్ళిపోయి అబ్దుల్లా వాళ్ళ ఇంటి లోపలికి ప్రవేశించాడు. ప్రవేశించి వాకిలి దగ్గరే కూర్చున్నాడు. ఈ జురేక్ పాదరసం ఏం చేశాడు, అబ్దుల్లా ఇంటికి వెళ్ళి తలుపు కొట్టాడు. ఈయన వెంటనే వీడు కొంచెం నిద్ర గొంతుతోటి, ఏంట్రా పాదరసం వెళ్ళిన పని అయిందా అని అడిగేసరికల్లా నిద్రపోయే గొంతులు అందరి గొంతులు ఒకేలా ఉంటాయి. అయ్యింది బాబా అని చెప్పాడు వీడు. ఏది ఏం చేసుకొచ్చావు అంటే 1000 నాణేలు తెచ్చేసా అన్నాడు. ఏది ఇందులో పెట్టు అని ఒక తట్టని తలుపు కింద నుంచి జరిపాడు. వాడేముంది అబ్దుల్లా అడుగుతున్నాడని అక్కడ పెట్టాడు. దొంగల పద్ధతులు అవి. ఆ మూట లోపలికి వెళ్ళిపోయింది. 10 నిమిషాలైనా తలుపు తీయలే. వీడికి డౌట్ వచ్చింది, ఏమైంది వీడు తీయట్లేదు ఏంట్రా అని. తలుపు తీయట్లేదు. సరే చూసేసరికల్లా ఈయన ఏం చేశాడు, లోపలికి ఎలా వచ్చాడో అలాగే ఆ మూట పుచ్చుకుని జురేక్ పారిపోయాడు, తన ఇంటికి వెళ్ళిపోయాడు. వీడికి అర్థమైంది అబ్దుల్లా కాదు అని. అంటే జురేక్ వచ్చాడనమాట. మళ్ళీ వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. ఈసారి ఏం చేశాడు, ఈసారి జురేక్ తాపీగా వెళ్ళాడు. అతను పరిగెత్తుకుంటూ వెళ్ళాలి, తన డబ్బులు తనకు లభించినాయి కదా. వీడు జురేక్ అనుసరించినటువంటి చిన్న మార్గాన్ని అనుసరించి జురేక్ వాళ్ళ ఇంట్లోకి ప్రవేశించేశాడు. ఓహో, ప్రవేశించి చిన్న పిల్లాడు ఉన్నాడు కదా, పిల్లాడిని ఒక తట్లో పెట్టుకున్నాడు. తట్లో పెట్టుకుని జురేక్ వాళ్ళ ఆవిడ్ని మూతి కట్టేశాడు, ఆవిడ్ని మంచానికి కట్టేశాడు. తలుపు దగ్గర కూర్చున్నాడు. ఆయన తలుపు కొట్టాడు. కొట్టంగానే జురేక్ భారీ గొంతుతో, నిద్రపోయిన ఆడవాళ్ళ గొంతు, ఏం చేసుకొచ్చావు అని అడిగేసరికల్లా జురేక్ అన్నాడు, సేమ్ ఏముంది, నా డబ్బులు పట్టుకెళ్ళిపోయింది దొంగ పక్షి, అన్నీ తెచ్చేసాను. పిల్లాడి పుట్టినరోజు చేస్తావా అని అడిగింది. చేస్తానండి, ఏది డబ్బులు ఎక్కడ దాన్ని పెట్టు అనగానే బుట్ట బయటకు వచ్చింది. బుట్టలో డబ్బులు పెట్టాడు, డబ్బులు లోపల లాక్కున్నారు, అయిపోయింది. పెళ్ళాం ఎంతసేపటికి తలుపు తీయలే. ఈయనకు ఆశ్చర్యం వేసింది, ఏమిట్రా ఇదేని. వెనకాల నుంచి తిరిగి వెళ్ళి చూసేసరికల్లా చంటి పిల్లాడేమో లేడు, పెళ్ళామేమో కట్టేసింది. అసలు అతను మామూలుగా తను ఏ మార్గం గుండా బయటికి వెళ్ళాడో అలాగే వచ్చి ఉండొచ్చు, కానీ అలా చేయకపోవటం పొరపాటు అయిపోయింది అనమాట. లోపలికి వచ్చేస్తుంటే పట్టుకోగలిగేవాడు, తాపీగా వచ్చాడు. దాంతో ఇంకా లబో దిబో. ఇక ఏం చేస్తారు, మళ్ళీ అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ అబ్దుల్లా గారింటికి వెళ్ళాడు. అబ్దుల్లా బతిమలాడాడు అబ్దుల్లాని, మా పిల్లాడిని మాకు ఇచ్చేసేయండి అని చెప్పి అనేసరికి హసన్ కూడా వచ్చాడు తెల్లవారేసరికి. నా పిల్లాడికి వచ్చిన ఇబ్బంది ఏం లేదు, పిల్లాడిని అప్పచెప్పేస్తాం, డబ్బులు మాకు ఎలాగో వచ్చేసినాయి, తెచ్చేసాడు మావాడు, మీ మేనగోడల్ని మావాడికి ఇచ్చి పెళ్లి చేయి అంటే వీడేమన్నాడు, చేయటానికి ఏముందండి, మా పిల్ల సామాన్యురాలు కాదు, ఈ మొత్తం బాగ్దాద్ నగరానికి అంతా అందగత్తే, మా పిల్లకి ఆ మంత్రాల అజరయ్య కూతురు కమర్ కప్పుకునేటువంటి బంగారపు దుప్పటి, ఆ అమ్మాయి పెట్టుకునే శిరోభరణం, ఆ అమ్మాయి పెట్టుకునే వడ్డాణం, ఆ అమ్మాయి పెట్టుకునే చెడావులు, చెప్పులు, ఈ 4 తెచ్చిచ్చి కట్నంగా మా పిల్లకి ఇస్తే పెళ్లి చేస్తా. అదెంత పని తెస్తానన్నాడు వీడు. జురేక్ నవ్వుతూ వెళ్ళిపోయాడు. హసన్ అబ్దుల్లా అన్నారు, ఓరే నీ బొంద తేవటం అంటే సింపుల్ అనుకున్నావురా, అజరయ్య అంటే మామూలు వాడు కాదు, వాడు మంత్రాల మారి వెండి ఇటుకలు బంగారు ఇటుకలతో ఇల్లు కట్టుకున్నాడు. వాడు ఉంటేనే ఆ ఇల్లు ఇతరులకి కనపడుతుంది, లేకపోతే అక్కడేం కనపడదు. వాడు మహామంత్రాలు మారి వడ్డీ వ్యాపారం చేస్తాడు. సాయంకాలం వెళ్ళాకే ఆ ఇల్లు తలుపు తెరుచుకుంటుంది, అప్పటిదాకా ఇల్లు ఉన్నట్టుగా కూడా కనపడదు. రోజు సాయంత్రం పూట రాత్రి ఇంటికి వెళ్ళాక ఆ బాల్కనీలో పెడతాడట, పళ్ళెంలో, బంగార పళ్ళెంలో, ఇదిగో నా కూతురు కప్పుకునే దుప్పటి, నా కూతురు పెట్టుకునే వడ్డాణం, ఎవరైనా బాగ్దాదు కైరో నగరంలో ఉన్న గజ దొంగలారా, వీటిని కనుక దొంగతనం చేయగలిగితే ఇవి ఇచ్చేసి మా పిల్లని కూడా ఇచ్చి పెళ్లి చేస్తానని ఛాలెంజ్ చేస్తాడు. వాడు మంత్రాలు మారి మనుషులు గాడిదల్ని కుక్కల్ని చేసేస్తాడు, మన వల్ల కాదురా, వదిలేసేయమన్నాడు. వదిలేస్తే మన ప్రజ్ఞ ఉంది, అంత అందగత్తెకి ఇంత విలువైంది ఇవ్వాల్సిందే. ఆ దుప్పటి కప్పి, ఆ చెప్పులు తొడిగించి, ఆ వడ్డాణం పెట్టించి, ఆ శిరోభరణం అలంకరించి దాన్ని పెళ్లి చేసుకోవాల్సిందే నేను, కాబట్టి ఆ పని చేస్తానన్నాడు.